చాలామంది మనల్ని ఊరికి దూషిస్తూ ఉంటారు, వాక్యం ఉండదు. నేను అంటాను, ఎప్పుడైనా విన్నావా వర్షిప్ కాన్ఫరెన్స్లో అట్లా వాక్యం విన్నావా అంట, చూడరంట. అగో గంతులు వేస్తారు, అది రిపెంట్ కాన్ఫరెన్స్లో 10:30 గంటల సేపు పశ్చాత్తాపం, ఏడుపు, రోదన, ప్రార్థన అవన్నీ చూడరు. ఇదిగో లాస్ట్లో వెళ్ళిపో ముందు గంటలు వేశారు. ఫూలిష్నెస్ ఐ వుడ్ సే. So you're trying to fake me saying there's no freedom in the presence of God. I will not accept that. But then what is being taught? ఎంత ఇది ధైర్యంగా ప్రకటిస్తున్నాము, ఎన్ని విషయాలు ఎక్స్పోజ్ డైరెక్ట్గా ఆత్మరంగంలో, ఎన్ని విషయాలు, ఎంతమంది ఈ రోజు కూడా రిపెంట్ కాన్ఫరెన్స్ సాక్ష్యాలు కొడుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, దేవుడు చేసిన కార్యాలు చూస్తూనే ఉంటాం. దెన్ వి నో, ఓకే, అందుకని ఇన్ని పోరాటాలా అంటే అపవాది దానినే దాడి చేస్తాడు. దేన్ని దాడి చేయడా? అలాంటి కార్యాలు దాడి చేయడం, ఇంకా వేరే దాడి చేయడా? యు సీ, దట్ ఇస్ వేర్ ఐ సే లుక్ టు ద వర్డ్. వాక్యాన్ని చూడండి, పరిశుద్ధతను చూడండి, దేవుణ్ణి ఆరాధిస్తున్నామా మనుషులను ఆరాధిస్తున్నామా చూడండి.